డ్రాగన్ తీరుపై అగ్రరాజ్యానికి చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా వాణిజ్య సుంకాలను 100%కి పెంచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతి అయినా, చైనా ఏ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసినా కూడా వాటికి ఈ సుంకాలు వర్తిస్తాయని ప్రకటించారు. పెంచిన సుంకాలు నవంబర్ 1వ తేదీ నుంచి అమలుకి రానున్నాయి. అమెరికా తీసుకున్న చర్యకు ముఖ్య కారణం అరుదైన భూ ఖనిజాలపై చైనా విధించిన కొత్త ఎగుమతి నియంత్రణలకు ప్రతీకారం తీర్చుకోవడమే. అరుదైన భూ ఖనిజాల ప్రపంచ సరఫరాలో చైనా దాదాపు 70% ఆధిపత్యం చెలాయిస్తుంది. నిన్నటిదాకా భారత్ ని టార్గెట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా రూట్ మార్చారు. చైనాపై అదను చూసి విరుచుకుపడ్డారు. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే సరుకులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా దిగుమతులపై ఇప్పటికే చైనాపై 30% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాణిజ్యంగా చైనా అసాధారణంగా దూకుడుగా వ్యవహరిస్తోందంటూ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతి అయినా, చైనా ఏ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసినా వాటికి ఈ సుంకాలు వర్తిస్తాయని వెల్లడించారు. ఇది అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని తెలిపారు. చైనాలో విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయన్నారు ట్రంప్. అరుదైన ఖనిజాలపై పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. దీనిపై ప్రపంచం మొత్తానికి లేఖలు పంపుతున్నారు. చైనా నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. చైనాతో మేం కొంతకాలంగా మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ వారి తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ దేశం ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించాలని నిర్ణయించాం. చైనా ఉత్పత్తులపై 100% సుంకాన్ని విధిస్తున్నాం. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చైనా తీసుకునే తదుపరి చర్యలను బట్టి దీనిపై యూఎస్ నిర్ణయం ఉంటుందన్నారు. ఫెంటానిల్ వాణిజ్యంలో బీజింగ్ సహాయం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. But I don't know that we're going to have it. But I'm going to be there regardless, so I would assume we might have it. But they hit the world with something that really is not anything that people are going to do, and it was shocking. I can tell you, Howard and I and Todd, we all Scott, we were all speaking about it before, and we said, where did that come from? It was just. That was out of the blue, right? Out of the blue, they came up with this whole import-export concept, and nobody knew anything about it. And we were just surprised that China. I have a very good relationship with President Xi, and they did that. This is not something that I, instigated. This was just a response to something that they did, and they didn't really aim it at us. They aimed it at the whole world. The whole world is subject to it. So I thought it was very, very bad. అమెరికా తీసుకున్న ఈ తాజా చర్యకు ముఖ్య కారణం అరుదైన భూ ఖనిజాలపై చైనా విధించిన కొత్త ఎగుమతి నియంత్రణలకు ప్రతీకారం తీర్చుకోవటమే. అరుదైన భూ ఖనిజాల ప్రపంచ సరఫరాలో చైనా దాదాపు 70% ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆటోమొబైల్స్, డిఫెన్స్, సెమీకండక్టర్లతో సహా హైటెక్ పరిశ్రమలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ఈ ఖనిజాలు తమ అధునాతన సాంకేతిక, రక్షణ రంగాలకు ఎంత ముఖ్యమో అమెరికాకు తెలుసు. చైనా వీటి సరఫరాను నియంత్రించడం ద్వారా అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమకు అనుకూలంగా ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. చైనా ఎగుమతి నియంత్రణలు అమెరికాపై చైనా ఉపయోగించే ఒక కీలకమైన ఆర్థికాస్త్రంగా మారింది. చైనా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరిన్ని భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే క్రిటికల్ సాఫ్ట్వేర్ ని ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు ట్రంప్ వివరించారు. అమెరికా తయారు చేసే దాదాపు ప్రతి ఉత్పత్తిపైన భారీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తోందనే నివేదికల ఆధారంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో దక్షిణ కొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. జిన్పింగ్ తో భేటీని రద్దు చేసుకుంటారంటూ బెదిరింపులకు దిగారు. ఇటువంటి సమయంలో జిన్పింగ్ తో భేటీకి తగిన కారణం కనిపించడం లేదని పేర్కొన్నారు. గతంలోనూ అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్దం నడిపిన సంగతి తెలిసిందే. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య వివాదం తగ్గించే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ కు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ అది ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ తాజా ఉద్రిక్తతలు అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాన్ని మరింత తగ్గిస్తున్నాయి. అరుదైన ఖనిజాల సరఫరాపై చైనాకున్న ఏకఛత్రాధిపత్యం పరిస్థితులను మరింత జటిలం చేస్తుంది. అమెరికాను చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను, దేశీయ ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టేలా ఒత్తిడిని పెంచుతోంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి.
రెండు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్దం నడుస్తుందనే భయాలు నెలకొన్నాయి. ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక్కరోజే అమెరికా మార్కెట్లలో $1.5 ట్రిలియన్ మేర మదుపర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లు ముగిసే సమయానికి నాస్డాక్ 3.56%, డోజోన్స్ 1.90%, S&P 500 సూచీ 2.71% మేర నష్టపోయాయి. దాంతో అమెరికా మదుపర్ల సంపద $1.5 ట్రిలియన్ మేర నష్టపోగా క్రిప్టో మార్కెట్లో $19 బిలియన్ మేర అమ్మకాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ఇరు దేశాలు పరస్పర ప్రతీకార చర్యలకు దిగటం వల్ల ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే భయాలు పెరుగుతున్నాయి.